ముందు చూపు అనే సామెత అంటే ఇదేనేమో. ఫుల్ సరుకుతో మందుబాబులు రెడీ. ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డారుగా. మందుబాబులకు ఒక్కో రోజు చుక్క లేకపోయినా ఏదో కోల్పోయినట్లే అనిపిస్తుంది. అలాంటిది ప్రభుత్వం వారికి భారీ షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏకంగా 3 రోజుల దుకాణాలు ఉండవు అంటూ బాంబు పేల్చింది. అయినా సరే మందుబాబులు జంకలేదు. మమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ తమలో తామే అనుకున్నట్లు ఉన్నారు. అందుకే జీవితంలో ముందు చూపు అవసరం అనుకుని ముందుగానే తమకు కావలసినంత సరుకు తెచ్చేసుకొని నిర్ణయించుకున్నారు. మద్యం దుకాణాల వద్దకు పరుగులు తీశారు. అయితే వారికి అక్కడ మరో ఊహించని పరిస్థితి ఎదురైంది. ఒక గూటి పక్షులు అన్నీ ఒక దగ్గరికే చేరినట్లు అప్పటికి అక్కడ భారీగా తమ కోవకు చెందిన వారు ఉన్నారు. అంతా ఆ చుక్క కోసమే వచ్చారు. ఇక చేసేదేం ఉంది అనుకుంటూ ఎంత భారీగా లైన్లు ఉన్నా సరే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముందుకు కదిలారు. ఎంతో సమయం వేచి ఉన్న తరువాత తమకు కావలసినంత సరుకు రావడంతో జీవితంలో మరో గొప్ప విజయం సాధించామంటూ సంతోషపడ్డారు. ఆ సంతోషాన్ని తమ తోటి వారితోనూ పంచుకున్నారు. మందుబాబుల ముందు చూపు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద మందు ప్రియులు బారులు తీరారు. సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు చేయకూడదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే మద్యం దుకాణాలు మూసివేశారు. తిరిగి 6వ తేదీన ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. దీంతో ముందుగానే మద్యం సీసాలు విక్రయించిన తమ ఇళ్ల వద్దకు స్టాక్ పెట్టుకునేందుకు దుకాణాల వద్ద మందుబాబులు ఎగబడ్డారు.